కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు విందాం. ఈ పునరుద్ధాన దినాన అందరము మన స్థానిక సంఘాలలో కూడి ప్రార్థన చేయడానికి, సహవాసం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రచార మాధ్యమముల ద్వారానే వాక్యాన్ని అందించే అవసరం ఏర్పడింది. అందుచేత ఈ రీతిగా మరొక పర్యాయము మీకు వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 106వ కీర్తన 30వ వచనం చదువుతూ ఉన్నాను. ఫీనెహాసు లేచి శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయెను. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ సమయాన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. గడిచిన అనేక వారముల నుండి మనము మన సంఘాలలో, మన మందిరాల్లో మనము కూడుకోలేక ఈ రీతిగానే వాక్యాన్ని నేను బోధించడం, మీరు వినడం జరుగుతూ ఉంది. దీనికి ప్రాముఖ్యమైనటువంటి ఒక కారణం ఏమిటి అంటే కరోనా అనేటటువంటి ఒక తెగులు. ఈ తెగులు కారణాన్ని బట్టి మనము ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ పరిస్థితి ఈ వైరస్ కారణాన్ని బట్టి మనకు దాపురించింది. అందరూ ఒకే ఆలోచనలో ఉన్నారు. ఎప్పటికీ ఈ తెగులు నిలిచిపోతుంది, ఎప్పటికీ ఈ తెగులు ఆగిపోతుంది, మరలా మనము సంఘంగా కూడుకునేది ఎప్పుడు, మనందరం కలిసి ఏకమై ప్రభువును స్తుతించేది ఎప్పుడు, అందరూ ఒక ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు నేను లేచిన ఈ ఆలోచనే అందరి ఆలోచనలుగా ఉన్నాయి. మనము మరలా కూడుకునేది ఎప్పుడు, మన సంఘాల్లో మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధించేది ఎప్పుడు. ఈ విధమైన ఆలోచనలతో మనము ఉన్నాం. ఈ తెగులు ఎలా నిలిచిపోతుంది? దేవుని బిడ్డలారా, ఈ దినాన ఓ ప్రాముఖ్యమైన సంగతి, ఏర్పడిన ఈ తెగులు నివారించబడాలి, ఈ తెగులు తొలగిపోవాలి, దీని యొక్క తీవ్రత తగ్గిపోవాలి అనేటటువంటి ఆశ కలిగి మనం ఎదురు చూస్తున్నాం. ఈ తెగులు నిలిచిపోవటం కోసం దేవుని జనాంగముగా, దేవుని ప్రజలుగా, అనగా ఓ విశ్వాసిగా లేక ఓ సేవకునిగా, మరి ఏ విధముగానైనా సరే ఉన్నటువంటి నీవు నేను మనము చేయవలసిన పనేమిటి, మనం ఏ కార్యం చేస్తే ఈ తెగులు నిలిచిపోతుంది అనే విషయాన్ని ఒక చిన్న తలంపును ఈ సమయంలో మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ చదివిన వాక్యంలో ఫీనెహాసు లేచి శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయెను. తెగులు రేగెను అనే మాట ఉంది. తెగులు ఆగిపోయెను అనేటటువంటి మాట ఉంది. ఈ 106వ కీర్తనలోని 29వ వచనంలో వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. తెగులు రేగుట
ఇప్పుడు బాగా తీవ్రంగా ఈ తెగులు రేగిపోవడం, ప్రపంచమంతా దాదాపుగా 210 దేశాలకు పైచిలుకు ఓవైపు మరణాలు సంభవిస్తున్నాయి, ఓవైపు మరణ పడకల మీద ఉండి మరణంతో పోరాడుతూ ఉన్నటువంటి వారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో ఈ తెగులు రేగెను అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ రేగిపోయిన తెగులు ఆగిపోవాలి. తెగులు ఆగిపోవాలి. ఏం చేయాలి? ఫినెహాసు లేచి శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయెను అని వాక్యం మనం చదివాం. దేవుని బిడ్డలారా, మనము తెగులు నిలిచిపోవటం కోసం మనము చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ చదివిన వాక్య భాగము యొక్క నేపథ్యం ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు యాత్రలో ఉన్నారు, అరణ్య యాత్ర. పాలుతేన్లు ప్రవహించేటటువంటి దేశమునకు, వాగ్దాత దేశమునకు, పితరుల ద్వారా వాగ్దానము చేయబడినటువంటి ఆ వాగ్దాత దేశములోనికి వారు ప్రయాణమై యాత్ర చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఒకానొక దశలో వారు షిత్తీము అనే ప్రాంతంలో దిగి ఉన్నప్పుడు మోయాబు స్త్రీలు వారితో ఇశ్రాయేలు యవన ప్రజలు లేక పురుషులు వీరు ఈ మోయాబు స్త్రీలతో పాపం చేయటం మొదలుపెట్టారు. వారు వ్యభిచారము చేసిరి అనే మాట ఉంది. ఆ తరువాత మరి ఆ స్త్రీలు వారి యొక్క దేవతలకు బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతకు నమస్కరించటం కూడా జరిగింది. విగ్రహానికి నమస్కారం చేయటం, విగ్రహార్పితమైన దాన్ని భోజనం చేయటం, ఈ కార్యములు చేసినప్పుడు దేవునికి కోపం వచ్చింది. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద అప్పుడు యెహోవా కోపము రగులు కొనెను అని ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా కోపము రగులు కొనెను. ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని యొక్క కోపము రగిలిపోయింది. అప్పుడు మోషే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా ఆ పాపము చేసినటువంటి వారిని ఉరితీయడం ఈ సంగతి జరిగింది. ఈ తెగులు అనేది ఈ పాపమును బట్టి, ఈ షిత్తీములో ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయడాన్ని బట్టి తెగులు ఏర్పడటం. ఈ సమయంలో అంటే ఓవైపు ఇశ్రాయేలు పాళెంలో పాపం చోటు చేసుకుంది, వారిలో ఉన్నటువంటి ఆ ప్రజల అధిపతులందరినీ తోడుకొని పోయి యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయటం అనేది జరిగింది. ఇలాంటి జరుగుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీయుడు ఒకడు లేచి మోయాబు స్త్రీని చేతబట్టుకొని తన గుడారమునకు తీసుకొని వెళ్ళడం, ఇరువురు పాపమునకు వారు ఉపక్రమించినప్పుడు ఫినెహాసు ఆ సంగతిని చూచాడు. వెంటనే ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేతబట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో కూడా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయెను. దేవుని బిడ్డలారా, తెగులు నిలిచిపోవాలి అనేటటువంటి
ఆశతో ఉన్నాం మనం. ఇశ్రాయేలు పాళెములో ఉన్నటువంటి తెగులు ఏ విధంగా నిలిచిపోయిందో, ఇశ్రాయేలు ప్రజలు షిత్తీము లోయలో ఉన్నప్పుడు వారికి ఎదురైన పరిస్థితి, వారు చేసిన పాపము, ఆ పాపమును బట్టి కలిగిన తెగులు, ఆ తెగులుతో ఉన్నప్పుడు ఇశ్రాయేలుడు ఒకడు వెళ్ళి మోయాబు స్త్రీతో పాపం చేయటానికి ఆ స్త్రీని ఈడ్చుకొని పోయి తన గుడారంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సంగతిని ఫీనెహాస్ చూచాడు. ఫీనెహాస్ చూచి యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి రోషముతో లేచి ఈటెను ఒక చేత పుచ్చుకొని ఆ ఇశ్రాయేలీయుడు మోయాబు స్త్రీ ఉన్నటువంటి గుడారములోనికి వెళ్ళి ఈటతో వారిని ఇరువురిని పొడిచి చంపేశారు. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఫీనెహాసు చేసినటువంటి క్రియను బట్టి దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్న 10వ వచనం, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలును నశింప చేయలేదు. దేవుని బిడ్డలారా, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట. యెహోవా, దేవాది దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఫీనెహాసు యొక్క చర్య, ఫీనెహాసు యొక్క క్రియ ఎటువంటి క్రియ అంటే, ఫీనెహాసు యొక్క దృష్టి ఎటువంటి దృష్టి అంటే, నేను దేన్నైతే చూచి సహించలేక ఓర్వలేకపోయానో అహరోను మనవడును ఎలియాజరు యొక్క కుమారుడైన ఫీనెహాసు దాన్ని ఓర్వలేకపోయాను, అప్పుడు తెగులు నిలిచిపోయాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ తెగులు నిలిచిపోవాలి అంటే ఇది ఏ విధంగా అయినా దాపురించిందో దాపురించింది. ఈ తెగులు నిలిచిపోవటం కోసం మనము విశ్వాసులముగా లేక సేవకులముగా పిలువబడుతున్నటువంటి మనకు ఒక్క వైఖరి ఉండాలి. తెగులును దూరము చేసేటటువంటి వైఖరి, తెగులును దూరం చేసేటటువంటి ఒకే ఒక్క వైఖరి తెలుసా? మనం చేయాల్సింది ఒకటే, కలిగి ఉండాల్సింది ఒక్కటే సంగతి, మనం పొందుకోవాల్సింది ఒక్కటే ఏమిటది అంటే, దేవుడు చూడలేని దానిని, దేవుడు ఓర్వలేనటువంటి దానిని మనము ఓర్వటానికి వీలు లేదు. దేవుడు సహింపలేని దాన్ని మనము సహించటానికి వీలు లేదు. ఈ వైఖరి మన సమాజాన్ని తెగులు నుంచి దూరం చేసేటటువంటి వైఖరి. దైవ జనాంగమంతా కూడా దేవుడు ఓర్వలేనటువంటి దానిని మనము ఓర్వలేకుండా ఉన్నట్టయితే, దేవుడు దేన్నైతే ద్వేషిస్తున్నాడో దాన్ని మనం ద్వేషించేటట్టయితే, మనము ఇశ్రాయేలు గుడారములో ఆ దినాన ఫీనెహాసు శిక్ష జరిగింపగా తెగులు నిలిచిపోయెను అన్నట్టు, ఆ తెగులు నుంచి మనము విడుదల పొందాలి అంటే దేవుడు సహింపని దానిని మనము సహించువారమై ఉండకూడదు. దేవుడు సహించలేని దాన్ని మనము సహించకూడదు. మనము కూడా దాన్ని సహించటానికి లేదు. దేవుడు ఒక క్రియను చూచి దాన్ని ఓర్వలేకపోయాడు అంటే నీవు కూడా నేను కూడా ఓర్వలేకుండా ఉండాలి. ఈ వైఖరి, ఈ లక్షణము, ఈ విధానము మన పాళెములో ఉన్నటువంటి, సమాజములో ఉన్నటువంటి తెగులును దూరం చేసేటటువంటి వైఖరి. ఫీనెహాసు వైఖరి, ఫీనెహాసు శిక్ష జరిగించాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన మనము ఒకటే ఒక ప్రశ్న పొందుకోవాలి. ఫీనెహాసు జరిగించిన విధముగా మనము జరిగిస్తే తెగులు నిలిచిపోతుంది. అంటే ఒక సేవకునిగా నేనైనా, నీవైనా, లేకపోతే నీవు ఒక విశ్వాసివి కావచ్చు, ఒక సంఘ పెద్దవు కావచ్చు,
ఒక నాయకునివి కావచ్చు, ఏ స్థానంలో అయినా నీవు ఉన్నప్పటికీ ప్రాముఖ్యంగా సార్వత్రికంగా నీవు నేను సంగమ అంతా కలిగి ఉండవలసిన ఒకే ఒక్క వైఖరి. ఏమిటా వైఖరి అంటే, దేవుడు చూడలేని దానిని మనము చూడలేకుండా ఉండాలి. దేవుడు సహించలేని దాన్ని మనము సహించటానికి వీల్లేదు. దేవుడు ఓర్వలేని దాన్ని మనము ఓర్వలేకుండా ఉండాలి. ఈ విధానం ఎప్పుడైతే మనకు వస్తుందో, ఇలా ఎప్పుడైతే మనము ఈ లక్షణాన్ని మనం పొందుకుంటామో అప్పుడు తెగులు నిలిచిపోతుంది. నా ప్రేమైన వాళ్ళరా, ఈ కరోనా అనేటటువంటి తెగులు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పట్టి పీడిస్తూ మరణ పడక మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మరణ పడక మీద నుంచి శాశ్వత నిద్రలోనికి తీసుకొని వెళుతుంది. ఏం మహమ్మారి! దీని నుంచి మనం విడుదల పొందాలంటే మనము ఫీనెహాసులం అవ్వాలి. ఫీనెహాసులం అవ్వాలి. దేవుని సన్నిధిలో నీ ఒక ఫీనెహాసుగా నిలబడి, నేను ఒక ఫీనెహాసుగా నిలబడినట్టయితే తెగులు నిలిచిపోతుంది. తెగులు నిలిచిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ వైఖరి మనము తప్పక కలిగిన వారమై ఉండాలి. దేవుని బిడ్డలారా, మన పాళెములు మన కళ్ళ ఎదుట ఈ తెగులు చేత బాధపడుతున్న ప్రజలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దాదాపుగా 30,000 మంది పైచిలుకు ప్రాణాలు విడిచిపెట్టారు. ఎంతో బాధాకరం. ఫ్రాన్స్లో ఏమిటి, యూకేలో ఏమిటి, ఇటలీలో ఏమిటి, పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు, ఈ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈ తెగులు బారిన పడి విలవిల్లాడిపోతా ఉన్నాయి. ఈ సమయంలో ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా నీవు నేను చేయాల్సిన పని ఏమిటి? ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, ఫీనెహాసు యొక్క వైఖరిని మనం కలిగి ఉంటే చాలు. ఫీనెహాసు యొక్క వైఖరిని మనం కలిగి ఉంటే చాలు. దేవుడు పాపాన్ని చూడలేడు. పాపాన్ని చూడలేని దృష్టి మనము పొందుకున్నట్టయితే తెగులు నిలిచిపోతుంది. పాపం వల్ల తెగులు పెట్టేగిపోతుంది, తెగులు రేగిపోతూ ఉంది. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగితే తప్పక, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగితే తెగులు నిలిచిపోతుంది. తెగులు నిలిచిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఈ దినాన ఈ చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరి బిడ్డరా, మనము ఈ పరిస్థితిలో చూస్తూ ఉన్నప్పుడు మనకు బాగా దుఃఖం కలుగుతూ ఉంది. హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు చూస్తూ పూడ్చటానికి స్థలము లేకుండా వీధులన్నీ కూడా శవాలమయమైపోవటం, గుట్టలు గుట్టలుగా శవాలు పడిపోయి ఉండటం చూచినప్పుడు సంఘంలో, దేవుని సార్వత్రిక సంఘంలో సభ్యులముగా మనము బాధతో ఈ పని చేయాలి. ఫీనెహాసులం అవ్వాలి. మనం ఈ వైఖరిని మనం పుచ్చుకోవాలి. ఈ వైఖరి చేత మనం నింపబడాలి. మరి ఒక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఒకానొక సమయంలో ఇశ్రాయేలు ప్రజల్లోనికి తెగులు వచ్చినప్పుడు కూడా చేసిన పని ఒకటి జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 43వ లేదా 41వ వచనం, నాడు ఇశ్రాయేలు ప్రజలు సర్వ సమాజము
మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనుకు విరోధముగా కూడెను. ఈ సమాజం మోషేకు అహరోనుకు విరోధంగా పోగైంది. ఆ సమయంలో వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారము ఎదుటికి రాగా, మీరు ఈ సమాజము నుండి మధ్య నుండి తొలగిపోవండి, క్షణంలో నేను వీరిని నశింపచేస్తానని మోషేకు సెలవీయగా వారు సాగిలపడ్డారు. అప్పుడు మోషే అంటున్నాడు, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పినప్పుడు అహరోను అనే యాజకుడు త్వరగా వెళ్ళిపోయి మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులు మొదలుపెట్టి ఉంది. ఆ సమయంలో అప్పుడు ధూపము వేసి ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాడు అహరోను. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలువగా తెగులు నిలిచిపోయాను. మరి ఒక సంగతి, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం జరిగే విధంగా మనము విజ్ఞాపన చేయాలి. ప్రజలు చనిపోయి ఒకవేళ వారు రక్షణ లేకుండా చనిపోయిన వారైతే నిత్య నరకాగ్నిలోనికి వారు వెళుతున్నారు. అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందటానికి వెళుతున్నారు. యాతన పెట్టబడటానికి వారు ముందుకు వెళుతున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ఈ తెగులును నివారింప చేసేటటువంటి రెండవ చర్య ఏమిటి అంటే, మోషే చెప్పిన విధంగా అహరోను ధూపార్తిని వేసుకుని వెళ్ళి ప్రజల మధ్యలోకి వచ్చాడు. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలువబడగా తెగులు ఆగెను. యాజకుడైన అహరోను ప్రజల మధ్యలోకి, చచ్చిన వారు ఒకవైపు, బ్రతికిన వారు ఒక మధ్యలో ఉన్నాడు. ధూపార్తిని చేతపుచ్చుకొని ఆ ధూపార్తిని చేతపుచ్చుకొని ప్రాయశ్చిత్తం చేసి వారి మధ్యలో నిలవబడినప్పుడు ఒక మధ్యవర్తిగా, విజ్ఞాపన చేసేటటువంటి వ్యక్తిగా నీవు నేను ఉన్నట్టయితే తెగులు నిలిచిపోతుంది. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య మనము నిలవబడాలి, నిలిచి ప్రార్థన చేయాలి, వారి కొరకు విజ్ఞాపన చేయాలి, వారి కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. విజ్ఞాపన. నా ప్రియమైన వాళ్ళరా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు గ్రంథాన్ని 2వ గ్రంథం 24వ అధ్యాయాన్ని కనుక మీరు చూస్తే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకింపగా తెగులు విడిచిపోయెను. దేశము కొరకు విజ్ఞాపన చేసేటటువంటి విధంగా మనము, దావీదు ఆ రీతిగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను అర్పించి యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకించినట్టయితే ఆ విజ్ఞాపన ఆలకించగానే తెగులు నిలిచిపోయాను. మధ్యవర్తులముగా నిలవబడాలి. మధ్యవర్తులముగా ప్రాయశ్చిత్తం చేసి విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసినప్పుడు నీవు దేశము కొరకు విజ్ఞాపన చేయగా తెగులు నిలిచిపోయాను. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మనము రెండవ ఆలోచనకు తావియక ఇప్పుడు మనం చేయాల్సిన ఒకటే పని, పాపములో చచ్చిపోయినటువంటి వారు ఓ వైపునున్నారు. పాపములో మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన ప్రజలు,
రక్షణ పొందిన ప్రజలు, జీవవృక్షమునకు హక్కు కలిగిన ప్రజలు ఒకవైపు, వారికి మధ్య నిలవబడిన సేవకులము నీవు నేను. వారికి మధ్య నిలవబడినటువంటి విశ్వాసులము మనము. వారి కొరకు మధ్యవర్తులముగా నిలిచి ఏం చేస్తాం? మధ్యవర్తులుగా ఉండి విజ్ఞాపన చేయగా, ఈ విజ్ఞాపన యెహోవా ఆలకించినట్టయితే దేశము నుండి తొలగిపోతుంది. విజ్ఞాపన చేయుట కొరకు, మధ్యవర్తులుగా నిలవబడుట కొరకు ఫీనెహాసుగా దేవుని కనుదృష్టి దేనినైతే చూడలేకపోయిందో దానిని మనము చూడలేకుండా ఉన్నట్టయితే తెగులు నిలిచిపోతుంది. దేవుడు వాగ్దానం చేశాడు 91వ కీర్తన 10వ వచనంలో, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు అనేటటువంటి వాగ్దానము. మనము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఏ తెగులును నీ గుడారమును సమీపించదు వాగ్దానమును చేతబుచ్చుకుంటాం, విజ్ఞాపన చేస్తాం, ధూపార్తనలు చేతబుచ్చుకుంటాం, మధ్యవర్తిగా ప్రజల మధ్యలోనికి నిలబడతాం. ఫీనెహాసులమై శిక్ష జరిగిస్తాం. అనగా ఫీనెహాసులాగా ఉండటం అంటే ఒకటే ఒక విషయం, దేవుని యొక్క కనుదృష్టి ఏదైతే చూడలేక సహింపలేకపోయిందో దానిని మనము చూడలేకుండుట. ఇదే ఫీనెహాసు యొక్క వైఖరి. తెగులును నిలిపివేయు, తెగులును దూరము చేయు పనులు. ఏ తెగులైనా కావచ్చు. అది ఇశ్రాయేలు పాళెంలో మోషేకు విరోధంగా, అహరోనుకు విరోధంగా సణిగినప్పుడు తెగులు వచ్చింది. ఆ తెగులు నివారించడానికి యాజకుడు మధ్యవర్తిగా నిలవబడ్డాడు. దావీదు కాలంలో తెగులు వచ్చినప్పుడు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి దహన బలులు అర్పించి విజ్ఞాపన చేయగా, దేశము కొరకు విజ్ఞాపన చేసినప్పుడు చేయబడిన విజ్ఞాపన దేవుడు ఆలకించగా తెగులు ఆగిపోయాను. దేశము కొరకు విజ్ఞాపన చేయటం వలన తెగులు ఆగిపోతుంది. మధ్యవర్తులముగా నీవు నేను నిలిచినప్పుడు తెగులు నిలిచిపోతుంది. ఫీనెహాసు యొక్క వైఖరిని మనం కలిగి ఉన్నట్టయితే తెగులు నిలిచిపోతుంది. ఈ 3 చర్యలు మనం చేసినట్టయితే చాలు, మనం తెగులు నివారించగలుగుతాం. కనుక దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం చేతబుచ్చుకొని ప్రార్థన చేస్తాం. తండ్రి, ప్రార్థన ఆలకించయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఈ తెగులు ఆగిపోతుంది. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఈ పనులు చేద్దాం. దావీదులా దేశం కొరకు విజ్ఞాపన చేద్దాం. అహరోనులా మధ్యవర్తులమవుదాం. ఫీనెహాసుగా చూడలేని, దేవుడు చూడలేని క్రియలను మనము సహించకుండా ఉండువారం అవ్వాలి. అప్పుడు తెగులును మనము దూరంగా పారదోలగలుగుతాం. దేశములో నుండి తెగులు తరిమివేయబడుతుంది, తెగులు అణచివేయబడుతుంది, తెగులు తీవ్రత, రేగిన తీవ్రత ఆగిపోతుంది. మనం ఇట్లా చేస్తే తప్పకుండా తిరిగి మరలా మనం సంఘాల్లో మనందరం కలిసి ఆరాధన చేసుకుంటాం. అది కొద్ది దినాల్లో సాధ్యం అవ్వాలని మనము ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ఈ దినాన విత్తబడిన ఈ వాక్యము ప్రజల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచ్చే నాయన, నీరు కట్టి ఫలింపచ్చే. నీ ఆత్మ సన్నిధిని అనుగ్రహించి ప్రతి ఒక్కరము కూడా ఒక దావీదు వలె, మా తండ్రి అహరోను వలె, ఒక ఫీనెహాసు వలె మేము తెగులు నివారణ కొరకు ఈ భక్తులు చేసిన క్రియలు మేము చేయటానికి కృప చూపమని, మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రభు మనల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. ఆమేన్.